ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 21న అంటే రేపు సింహాచల సింహాద్రప్పన్న ఆలయంలో వైభవంగా ఢిల్లీ విజయోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకు భక్తులకు దర్శనాలు నిలిపివేసి ఢిల్లీ విజయోత్సవం నిర్వహిస్తారని ఆలయ అధికారులు ప్రకటించారు. ఇంతకీ ఏంటి ఢిల్లీ విజయోత్సవం? సింహాచల క్షేత్రంలో ఈ ఢిల్లీ విజయోత్సవం ఎందుకు చేస్తారు? ఢిల్లీ విజయోత్సవం చరిత్రేంటి తెలుసుకుందాం. శతాబ్దాల క్రితం ఢిల్లీ నవాబు కొలువులో వాదించి విశిష్టాద్వైత మత స్థాపకులు భగవద్ రామానుజాచార్యులు విజయం సాధించినందుకు గుర్తుగా ఆషాఢ పౌర్ణమి నాడు ఢిల్లీ విజయం అనే పేరుతో వైష్ణవ దేవాలయాల్లో ఉత్సవాలు జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. అందులో భాగంగానే సింహాచల క్షేత్రంలో కూడా ఢిల్లీ విజయోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. అసలింతకీ రామానుజాచార్యుల వారు ఢిల్లీలో నవాబు కొలువులో ఎందుకు వాదించారు? ఈ కథను పరిశీలిస్తే కొన్ని శతాబ్దాల క్రితం ఢిల్లీని పరిపాలించిన ముస్లిం చక్రవర్తులు హిందూ దేవాలయాలపై పలు దండయాత్రలు చేసి ఆలయాలను నాశనం చేయడం, దాడులు చేయడం గురించి చరిత్ర కథనాలు చెబుతున్నాయి. అలాగే శ్రీ రామానుజాచార్యుల వారి కాలంలో అప్పటి ఢిల్లీ నవాబు పలు హిందూ దేవాలయాలపై దండయాత్రలు చేస్తున్న క్రమంలో కర్ణాటకలోని మేల్కోట్లోని తిరునారాయణ స్వామి ఆలయంలో నిత్య పూజలు అందుకునే యతిరాజ సంపత్కుమార్ల ఉత్సవమూర్తులను కూడా తన వశం చేసుకున్నాడు. దీంతో ఆలయ నిర్వహణకు ఇబ్బందులు రావడంతో భగవద్ రామానుజాచార్యుల వారు ఢిల్లీ నవాబు కొలువుకు వెళ్లారు. ఆ సమయంలో నవాబుతో వేదాంత విషయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయట. అప్పుడు నవాబును రామానుజాచార్యుల వారు తన విద్య వినయ ప్రపత్తులతో వాదించి విజయాన్ని సాధించగా తమ సేనలు దొంగిలించిన విగ్రహాలను తీసుకువెళ్లడానికి నవాబు అనుమతించారట. తమ దేవాలయంలోని స్వామి సంపత్కుమార్ల విగ్రహాల కోసం రామానుజాచార్యులు వెదకగా వాటితో నవాబు కుమార్తె ఓ గదిలో ఆడుకోవడాన్ని గుర్తించారు. వాటిని ఇవ్వమని అడగ్గా ఆమె ఇవ్వడానికి నిరాకరించి సంపత్కుమార్లతో వివాహం చేయాలని షరతు విధించింది. అందుకు రామానుజాచార్యుల వారు సమ్మతించి వాటిని ఆమెతో పాటుగా మేల్కోట్లోని తిరునారాయణ స్వామి ఆలయానికి తీసుకువచ్చి ఆమె కోరిక మేరకు వివాహం జరిపి వాటిని ఆలయంలో పునఃప్రతిష్ఠ జరిపిన రోజు ఆషాఢ పౌర్ణమి కావడంతో ప్రతి సంవత్సరం ఢిల్లీ విజయం అన్న పేరుతో ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని చెబుతారు. అప్పటి నుంచి వైష్ణవాలయాలలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే రేపు సింహాచల క్షేత్రంలో ఢిల్లీ విజయం ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు.